హలో ఎవ్రీవన్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పెరుగు పచ్చడి. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తూ ఉంటారు. ఎవరు ఎలా చేసినా కమ్మగా వచ్చే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది పెరుగు పచ్చడి మాత్రమే. నేను చెప్పే మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. తిన్న వాళ్ళు మీకు ఫిదా అవ్వాల్సిందే. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ఫ్రైయింగ్ పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, ఒక ఆనియన్ సన్నని తరుగు, 4-5 పచ్చిమిర్చి తరుగును వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేట్లు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసి పసుపు పొడిలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఈ పోపుని పూర్తిగా చల్లారబెట్టండి. 250 ml చల్లని పెరుగును తీసుకొని ఒకసారి గిలక్కొట్టండి. ఈ పెరుగు కాస్త పుల్లగా ఉంటే రుచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును వేసి మొత్తం అంతా బాగా కలిసేట్లు కలుపుకొని పైన నుంచి కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేయండి. చాలా మంది పెరుగు పచ్చడి చేసేటప్పుడు పెరుగులో పసుపు పొడిని కలిపి ఆ తర్వాత పోపు వేస్తుంటారు. అలా వేయడం వల్ల పసుపు పొడి పచ్చి వాసన అనేది వస్తూ ఉంటుంది. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది.